ఈరోజు మనం కీళ్ల ఆరోగ్యం గురించి చర్చించుకుందాం. అసలు కీళ్లకు వచ్చే సమస్యలు ఏమిటో ముందుగా వివరిస్తారండి? కీలు అంటే రెండు ఎముకలు కలిసినటువంటి ఒక ప్రదేశం కదా. ఒకటి అంటే ఒక ఎముక కలిసి ఉన్నాయంటే అవి ఊరికినే ఉండవు కదా, వాటిని అతికించడానికి ఏదో ఉండాలి మధ్యలో. అతికించుకోవడానికి ఏంటంటే లిగమెంట్స్ అని ఉంటాయి మధ్యలో. ఆ లిగమెంట్స్ అని ఆ రెండు ఏదైనా ఒకటి కలిసి ఉన్నప్పుడు ఇరుక్కుపోకుండా ఘర్షణ లేకుండా కదలాలంటే మధ్యలో ఒక ఫ్లూయిడ్ ఉంటుంది. తర్వాత ఈ కీళ్ళు అటు ఇటు ఎముకలు కదలడానికి కావాలంటే కొన్ని కండరాలు సపోర్ట్, ఇవన్నీ కలిస్తేనే ఒక కీలు పనిచేస్తుంది అనమాట. ఒకవేళ అలాంటి కీళ్ళకి ఏదైనా అనారోగ్యం వస్తే అంటే ఎటువంటి అనారోగ్యాలు వస్తాయని మనం చూసినట్టయితే కనుక సామాన్యంగా వయసుతో పాటు వచ్చేటువంటిది, ఎక్కువ మందిలో కనిపించేటువంటిది ఆస్టియో ఆర్థరైటిస్ అంటాం. అంటే కీళ్ళ వాతం అంటాం, సంధివాతం అంటాం అనమాట. దాన్ని ఆయుర్వేదంలో ఎప్పుడు పదే చెప్తున్నాను, వాతం అంటే ఏదో పక్షవాతం అని మాత్రం అనుకోవద్దు. ఎప్పుడు కూడా వాత వ్యాధులని రకరకాలు ఉంటాయి. అందులో కీళ్లలో వచ్చేటువంటి వాత వ్యాధిని సంధివాతం అంటూ ఉంటాం. అంటే అలా వచ్చినప్పుడు ఏమవుతుందంటే కీళ్ళు కొంచెం బిగబట్టినట్టుగా ఉండి కొంచెం చూడండి, చాలాసార్లు కూర్చుంటే లేవలేకపోతున్నానని చెప్పి, లేకపోతే పొద్దున్నే లేవగానే కాలు కింద పెట్టలేకపోతున్నాను, నడుము వంచి పని చేసిన తర్వాత పైకి లేవలేకపోతున్నాను. ఇలాంటివన్నీ ఏంటంటే కీళ్ళల్లో ఉన్నటువంటి ఆస్టియో ఆర్థరైటిస్ అనే ఒక సమస్య వచ్చినప్పుడు ఇలా అవుతూ ఉంటుంది. ఇది చాలా సామాన్యంగా వచ్చేటువంటిది, ప్లస్ వయసుతో వచ్చేటువంటిది. అలా కాకుండా కొన్ని సమస్యలు ఏంటంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటాం. దాని ఏంటంటే ఆయుర్వేదంలో ఆమవాతం అంటారు. ఈ కీళ్లలో కొంచెం ఇన్ఫెక్షన్లు వస్తూ ఉంటాయి. అటువంటి ఇన్ఫెక్షన్లు అవి వచ్చినప్పుడు కీళ్ళు వాచిపోవటం, కొంచెం ఎర్రబట్టడం, బిగిసిపోయినట్టు ఉండటం, దాంతో పాటుగా కొంచెం జ్వరం రావటం, ఇలాంటి లక్షణాలన్నీ వచ్చినప్పుడు దాన్ని ఆమవాతం లేదా రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటాం. ఇది కొంచెం కష్టమైనటువంటి సమస్య, చాలా కాలం కానీ తగ్గదు. తర్వాత దీనివల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ మిగతా ఆర్గన్స్ మీద, ముఖ్యంగా గుండె మీద కూడా దీని ప్రభావం పడేటువంటి అవకాశం ఉంది. ఇదొకటి. అలా కాకుండా కొన్ని ఏంటంటే ఇందాక చెప్పాను కదా, రెండు ఎముకలు కలిసిన కీలు మధ్యలో లిగమెంట్లు అని ఉంటుంటాయి. ఈ లిగమెంట్లు అంటే ఒక గాయాల వల్లనే అవ్వనివ్వండి, లేకపోతే ఎక్కువ కాలం వాడుతూ ఉండటం వల్లనే అవ్వనివ్వండి, కొంచెం టేర్ అంటాం, అంటే చిరిగినట్టు ఇన్ఫ్లమేషన్ రావడం అలాంటివి అవుతూ ఉంటాయి. అవి కొన్ని రకాలు. అప్పుడు కూడా ఈ కీళ్లలో నొప్పులు వస్తూ ఉంటాయి. ఇవి మనకి ప్రధానంగా కనిపించేటువంటివి. అంటే మిగతా రకరకాలు ఉంటాయి కొన్ని జబ్బుల్లో, అంటే ట్యూబర్క్లోసిస్ అవనివ్వండి, సోరియాసిస్ అవనివ్వండి, ఇలాంటి వ్యాధులు ఉన్నప్పుడు కూడా వాటి ప్రభావం కూడా కీళ్ళ మీద పడి కీళ్ళ సమస్యలు వస్తూ ఉంటాయి. అయితే ఎక్కువగా మనం చెప్పుకునేటువంటిది ఈ ఆస్టియో ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, తర్వాత నడుంలోను మెడలోను వచ్చేటువంటి స్పాండిలైటిస్ అంటాం. అంటే అక్కడ కూడా ఇదే, ఎముకల మధ్యలో ఉన్నటువంటి ఒక ప్రదేశం అరుగుదల కానీ, అక్కడ ఉండేటువంటి ఫ్లూయిడ్ తగ్గిపోవడం వల్ల కానీ, లేకపోతే మెడలో ఉన్నటువంటి కొన్ని అంటే వెన్నుపాములో కొన్ని డిస్కులు ఉంటూ ఉంటాయి, ఆ డిస్క్ కొంచెం అటు ఇటు జరగడం వల్ల వచ్చేటువంటి నడు నొప్పులు, మెడ నొప్పులు, ఇలాంటివన్నీ చాలా సామాన్యంగా. అంటే మన జనాభాను చూసినట్టయితే కనీసం 50-60% మందిలో ఈ సమస్యలు కనపడుతుంటాయి. మరి కీళ్లు ఆరోగ్యంగా ఉండేందుకు ఏమైనా సూచనలు ఇస్తారండి? కీళ్ళు ఆరోగ్యంగా ఉండడానికి ఏంటంటే ముఖ్యంగా వాటితో పాటు కండరాలు కూడా బాగుండాలి. ఇందాక చెప్పాను కదా, కండరాలు అంటే మన మజిల్స్ కలిస్తేనే బోన్స్ కీళ్ళు కదులుతాయి. మనకి బోన్స్ తర్వాత మజిల్స్ కలిసినప్పుడే కీళ్ళు కదులుతాయి. కనుక నిత్యం వ్యాయామం చేయడం తప్పనిసరిగా చేస్తున్నట్టయితే ఈ కండరాలు బాగా బలంగా ఉండి, కండరాలు ఎప్పుడైతే బలంగా ఉంటాయో అప్పుడు కీళ్ళ మీద ఎక్కువ భారం పడదనమాట. షేర్ చేసుకుంటాయి కీళ్ళు, కండరాలు రెండు కూడా వాటి మీద ఉన్నటువంటి భారాన్ని షేర్ చేసుకున్నప్పుడు కీళ్ళు తొందరగా అరిగిపోకుండా ఉండేందుకు అవకాశం ఉంటుంది. అందువల్ల ప్రతిరోజు వ్యాయామం ఒకటి చేస్తూ ఉండాలి. ఆ తర్వాత ఏంటంటే నడుము నొప్పులు అవి రావడానికి ముఖ్యంగా కారణం, ఇలా ముందుకు వంగి బరువు తీస్తున్నప్పుడు ఈ నడుము మీద ఒక ప్రాబ్లం వచ్చి ఆ డిస్క్లు అవి కదిలేందుకు, వాటి మీద భారం పడేందుకు అవకాశం ఉంటుంది. కనుక ఏదైనా ఒక బరువు తీసుకోవాల్సి వచ్చిన, అంటే పెట్టెలు కానీ బిందెలు కానీ ఎత్తాల్సి వస్తే ముందుకు వంగడం కాకుండా కొంచెం మోకాళ్ళ దగ్గర కిందకు వంగి నెమ్మదిగా లిఫ్ట్ చేసినట్టయితే కనుక నడుము మీద భారం పడకుండా ఉంటుంది. అలాగే కంప్యూటర్ మీద పనిచేసే వాళ్ళు కూడా, అంటే తల ఇలా ఎక్కువ వంచినట్టు కాకుండా ఇట్లా ఎక్కువ పైకి పెట్టినట్టు పెట్టకుండా నేరుగా, అంటే కంప్యూటర్ మానిటర్ని కరెక్ట్గా కంటికి ముందుకు వచ్చేలాగా నిటారుగా ఉండేందుకు అవకాశం ఉండేలాగా కనుక చూసుకున్నట్టయితే ఈ మెడ నొప్పి సమస్యలు ఎక్కువగా రాకుండా ఉండేందుకు అవకాశం ఉంటుంది. అలాగే ఇటువంటి కంప్యూటర్ జాబ్స్ అవి చేసేవాళ్ళు కానీ, ఎంబ్రాయిడరీ అవి ఎక్కువ చేసుకునే వాళ్ళు కానీ, మెడకి భుజాలకి కూడా నిత్యం కొన్ని వ్యాయామాలు చేస్తున్నట్టయితే మెడలోను భుజాల్లోను కండరాలు కొంచెం స్ట్రాంగ్గా అయ్యి ఈ స్పాండిలైటిస్ సమస్య రాకుండా ఉండేందుకు అవకాశం ఉంటుంది. అలాగే ఆహారంలో కొంచెం కాల్షియం అది ఎక్కువగా వచ్చేటువంటి ఆహార పదార్థాలు, అంటే ప్రతిరోజు కొంచెం బాదం పప్పు కానీ లేకపోతే ఎండు ఖర్జూరాలు కానీ తీసుకుంటున్నట్టయితే వాటిలోంచి కాల్షియం బాగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది.
అలాగే రాగుల్లో కూడా చక్కటి కాల్షియం ఉంటుంది. ఈ కాల్షియం బాగా తీసుకోగలిగినప్పుడు కీళ్ళు ఎముకలు కూడా బాగా దృఢంగా ఉంటాయి అన్నమాట. అందుకని ప్రతిరోజు కొంచెం రాగి జావ తీసుకుంటున్నా సరే, ఎందుకంటే ఇప్పుడు బాదం అది అంటే కొంచెం ఖరీదు ఎక్కువగా ఉండొచ్చు, కానీ రాగులు అయితే తేలిగ్గా అందరికీ అందుబాటులో ఉంటుంది. ఈ రాగి జావను రోజు తీసుకోవచ్చు. అలాగే పాలు, పెరుగు ఈ రెండింట్లోంచి కూడా చక్కటి కాల్షియం బాగా వస్తుంది. ఈ పొద్దుతిరుగుడు గింజలు అని ఇందాక చెప్తున్నాను కదా, ఆ గింజలు కూడా ప్రతిరోజు ఒక చెంచాడు గింజలు తీసుకుంటున్నట్టయితే కూడా ఈ ఎముకలకి మంచి బలం వచ్చి కీళ్ళు తొందరగా అరిగిపోకుండా ఉండేందుకు అవకాశం ఉంటుంది. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, ప్రతిరోజు అవకాశం ఉన్న వాళ్ళందరూ చక్కగా ఒళ్ళంతా నువ్వుల నూనె మసాజ్ చేసుకుని వేడి నీళ్ళతో స్నానం చేస్తున్నట్టయితే కూడా శరీరంలో వాత దోషం పెరగకుండా ఈ కీళ్ళు ఆరోగ్యంగా ఉండడానికి సహాయపడుతుంది. అంటే రోజు కుదరకపోతే కనీసం వారానికి ఒక రోజు చక్కగా ఒళ్ళంతా మసాజ్ చేసుకుని ఆ నూనె ఒంట్లోపలికి బాగా ఇంకే వరకు ఒక గంట సేపు ఆగి తర్వాత వేడి నీళ్ళతో స్నానం చేసి ఒకసారి ప్రయత్నించి చూడండి, మీకు మీరే ఎంత ఆరోగ్యంగానో అనిపిస్తుంది అనమాట. ఇటువంటి చిన్న చిన్న సూచనలు పాటించినట్టయితే కనుక తొందరగా కీళ్ళు అనారోగ్యం రాకుండా హాయిగా ఆరోగ్యంగా ఉంటాయి. డాక్టర్ గారు, కీళ్ళు ఆరోగ్యంగా ఉండేందుకు ఉపకరించే ఆయుర్వేద ఔషధం ఏ విధంగా తయారు చేసుకుంటారో, దీనికి కావలసిన మూలికలు ఏమిటో వివరిస్తారండి? ఈ ఔషధం తయారు చేసుకోవడానికి మనం తీసుకునేటువంటి మొట్టమొదటి మూలిక గుగ్గులు. ఈ చూర్ణాన్ని సుమారుగా 50 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి. ఈ గుగ్గుల చూర్ణాన్ని ఇప్పుడు మనం ఒకసారి కొంచెం పరిమాణంలో చేసుకునేందుకు ఎంత కావాలో అంత చూర్ణాన్ని తీసుకుని పక్కన పెట్టుకుందాం. తర్వాత తీసుకోబోయేటువంటి మూలిక సొంఠి. ఈ సొంఠి చూర్ణాన్ని 25 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి. ఇప్పుడు మనం ఒకసారి ఔషధానికి ఎంత కావాలో అంత పరిమాణంలో తీసుకుని పక్కన పెట్టుకుందాం. తర్వాత తీసుకోబోయేటువంటి మూలిక వాము. ఈ వాము చూర్ణాన్ని మనం 25 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి. ఇప్పుడు ఒకసారి ఔషధానికి ఎంత కావాలో అంత పరిమాణంలో తీసుకుని పక్కన పెట్టుకుందాం. తర్వాత మూలిక అశ్వగంధ. ఈ అశ్వగంధ చూర్ణాన్ని 50 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి. ఇప్పుడు మనం ఒకసారి ఔషధానికి ఎంత కావాలో అంత మాత్రం తీసుకుందాం. ఇప్పుడు మనకి కీళ్ళ ఆరోగ్యానికి కావాల్సినటువంటి ఈ ఔషధానికి కావాల్సిన అన్ని మూలికలు సిద్ధంగా ఉన్నాయి కదా, వీటన్నింటినీ బాగా కలుపుకుందాం. ఇలా ఈ 4 మూలికల్ని కలిపి చేసుకున్నటువంటి ఈ చూర్ణాల మిశ్రమాన్ని ఒక గాజు సీసాలో పోసుకుని భద్రపరచుకోండి. ఈ చూర్ణాన్ని ఏంటంటే 40 సంవత్సరాలు దాటిన ప్రతివారు కూడా కీళ్ళు ఆరోగ్యంగా ఉండడం కోసం ప్రతిరోజు ఒక్కసారి అర చెంచా నుంచి ఒక చెంచాడు చూర్ణాన్ని కొంచెం గోరువెచ్చటి నీళ్ళతో కలుపుకుని తీసుకోవచ్చు. అలాగే ఏంటంటే ఎవరికైనా ఇప్పుడు ఆల్రెడీ కీళ్ళ నొప్పులు వచ్చేసిన వాళ్ళు ఉన్నట్టయితే కనుక ఇదే మోతాదులో పొద్దున్న సాయంత్రం 2 పూట్ల కూడా తీసుకుంటున్నట్టయితే ఈ కీళ్ళ నొప్పులు అవి రాకుండా ఆరోగ్యంగా హాయిగా మీ అంతటా మీరు తిరుగుతూ ఎవరి మీద ఆధారపడకుండా జీవించవచ్చు.